ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాబోయే 6 రోజులు ఏపీలో భారీగా వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా అల్లూరి, అనకాపల్లి జిల్లాలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు ఈ నెల 18న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాబోయే 6 రోజులు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా అల్లూరి, అనకాపల్లి జిల్లాలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, ముందుగానే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు? శ్రీదేవి చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో దాని ప్రభావంతో ఈ రోజు సాయంత్రానికి అయితే అది మరింత ఉధృతంగా మారేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ ఆ రెండు ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఇటు విశాఖ జిల్లాతో పాటు అటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అలాగే ఆ రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు కూడా ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది చూసుకుంటే ఏదైతే విజయవాడ ప్రాంతంగా ఉన్నటువంటి బుడమేరులో వరదల కారణంగా కూడా పెద్ద ఎత్తున కూడా నష్టమైతే వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాంటి పరిస్థితులు కూడా మరలా తలెత్తకుండా ఉండేందుకైతే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అధికారులు అయితే రంగంలో దించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా జలమయమయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఇప్పటికే ఎక్కడికక్కడ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు చూసుకుంటే ఏదైతే తెలంగాణలో కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి నేపథ్యంలో దానినైతే దృష్టిలో తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆయా జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ఆ సమీక్షా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి పార్వతీపురం గానీ, అల్లూరు జిల్లా గానీ, అనకాపల్లి జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలతో పాటు అదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ స్కూళ్లకు, ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించారు, వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేసిందా ప్రభుత్వం? ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖ జిల్లాని మినహా మిగతా జిల్లాలన్నింటిలో కూడా ఏదైతే పాఠశాలలు ఉన్నాయో పాఠశాలకు సెలవిచ్చే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం ఏదైతే ఆ అల్పపీడనం భారీగా ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అయితే రేపు, ఎల్లుండి మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో కానీ అటు అల్లూరు జిల్లాకు సంబంధించి కానీ అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో సెలవు ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గడ్డలు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డలన్నీ కూడా ప్రస్తుతం అయితే పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాఠశాలకు విద్యార్థులు రాలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాఠశాలకు సెలవు ప్రకటించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసేటటువంటి అవకాశం అయితే ఈ రోజు సాయంత్రానికి కనిపిస్తుంది. శ్రీదేవి. చంద్రశేఖర్, సోది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.